హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆటిజం, ఏకాగ్రత లోపం, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఆటిజం, ఏకాగ్రత లోపం ఉన్న పిల్లలు బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది? దీనికి హోమియోలోని ఎటువంటి చికిత్స విధానం అందుబాటులో ఉందనే విషయం తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు A.M. రెడ్డి ఆటిజం సెంటర్ నుంచి డాక్టర్ A.M. రెడ్డి గారు. రైట్ సార్, ఇప్పుడు జాండీస్ ఎక్కువగా వస్తుంది. జాండీస్ వస్తే ప్రాబ్లం అవుతుంది పిల్లలకి, కానీ జాండీస్కి వ్యాక్సిన్స్ ముందుగానే ఇచ్చుకుంటున్నారు. హెపటైటిస్ B వస్తుందని దానికే ముందే ఇస్తున్నారు. సో వ్యాధులు ఎక్కువయ్యేటప్పుడు అవి రాకుండా ఉండటానికి నిర్మూలన కోసం వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. మీరేమో వ్యాక్సిన్స్ వేయొద్దు అని అంటున్నారు. నేను చెప్తాను దానికి. ఐ విల్ గివ్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్కి మాత్రమే వ్యాక్సిన్స్ ఇవ్వాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అంటే వైరల్ డిసీజెస్కి మాత్రం వ్యాక్సిన్స్ ఇవ్వాలి. ఇప్పుడు టైఫాయిడ్కి వ్యాక్సిన్ ఇస్తున్నారు. టైఫాయిడ్ ఈజ్ అ బ్యాక్టీరియల్ ప్రాబ్లం, అంటే ప్రాణాపాయం ఏం జరగదు. ఒకసారి బాడీ అంటే కనుక ఒకసారి వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి టైఫాయిడ్ డిసీజెస్ అన్నీ కూడా. ఇంకోటి వచ్చేసి చికెన్ పాక్స్ అనేది 21 డేస్ డిసీజ్ అది. సో ఎంత సివియర్గా వచ్చినా సరే 21 డేస్ తర్వాత బాడీలో కనిపించదు. సో దానికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అంటే కనుక బాడీకి ఒక పక్క మనం వ్యాక్సిన్ వేయడం వల్ల ఇంకో సైడ్ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది. సో ప్లస్ ఇంకా జాండీస్కి. సో జాండీస్ కూడా బ్యాక్టీరియల్ డిసీజ్ మాత్రమే, వాటర్ నుంచి వచ్చేటువంటి డిసీజ్. సో ప్లస్ హెపటైటిస్ బి అనేది రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లప్పుడు అవసరం కదంటే కనుక వేయొద్దని చెప్పడంలే. సో ఎక్సెసివ్ వ్యాక్సినేషన్ వల్ల అందరు పిల్లలు ఎఫెక్ట్ గారు. ఎవరైతే సెన్సిటివ్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇటువంటి వాటికి ఎఫెక్ట్ అవుతారు. అందరూ ఎఫెక్ట్ అవుతారని చెప్పడం లేదు. చాలామంది వ్యాక్సిన్స్ అందరూ దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం అనుకున్న దానికంటే ఎక్కువనే వేస్తున్నారు. బట్ ఎవరైతే సెన్సిటివ్ ఉంటారో వాళ్ళు ఇటువంటి స్పెక్ట్రంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఎంత మినిమైజ్ అయితే అంత, అంటే ఇంకా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్కి మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలా. సో ఎక్సెసివ్ వ్యాక్సినేషన్ సమ్ టైమ్స్ బాడీకి డిస్టర్బెన్స్ చేయడం ఉంటుంది. ఒకసారి ఈ వ్యాక్సిన్ సరిపోలేదనుకోండి, సపోజ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ డిస్టర్బెన్స్ వల్ల ఈ డిసీజ్ వచ్చింది. మళ్ళీ ఈ డిసీజ్ వస్తే లైఫ్ లాంగ్ సఫర్ కావాలి కదా. మిగతా డిసీజులు ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా ఇక్కడ. సో ఇక్కడ అంటే కనుక ఈవెన్ డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎక్సెసివ్ వ్యాక్సినేషన్ దాదాపు మనం అవాయిడ్ చేయగలిగితే మీరు ఏదైతే మనకి అవసరమో వ్యాక్సిన్స్ మానేసి బాడీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విధంగా మనం చూసుకోవాలి. సో హోమియోపతి మెడిసిన్ విషయానికి వస్తే హోమియోపతి మెడిసిన్స్ కూడా లైక్ సేమ్ వ్యాక్సినేషన్ లాగానే పనిచేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ మీద మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఈ ఆటిజం కానివ్వండి, ADHD కానివ్వండి, ఈ హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఈ అటెన్షన్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, హోమియోపతిలో చక్కటి మెడిసిన్స్ దాదాపు 30 to 50 మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పిల్లవాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఖర్చు కూడా తక్కువ, ప్లస్ పథ్యం కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్ మన యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయగలిగితే హోమియోపతి పైన ఈజీగా ఇంప్రూవ్ అయ్యే కేసెస్ చాలా ఉన్నాయమ్మా.